అనూపే కదా? అవును. మీరెవరు? నా పేరు రమేష్. మీ నాటకాన్ని నేను చూశాను. ఓ, ఎలా ఉంది మీకు? నచ్చిందా? ఆ నాటకం నా జీవితమే. నాకు నటించడం రాదు, కానీ ఆ లారెన్స్ క్యారెక్టర్ చేయాలని ఆశ పుట్టింది. మీరు చాలా బాగా నటించారు. మీరు మంచి నటులు. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో, కోశి వేణుతో కలిపి రేపు రమేష్తో పాటు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. రేపు తెల్లారేసరికి మేము రమేష్ని అరెస్ట్ చేస్తాం సార్. అతని వైఫ్ మొబైల్ నంబర్ మా కంట్రోల్లోనే ఉంది. ఓకే సార్. నేను నాన్నని చూడాలి. వస్తారు. ఏంటి ఇలా అయిపోయావు? ఎందుకేనా నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి ఊరు పేరు లేని బికారి వెధవం చేసుకుని వెళ్ళిపోయావు? ఇక్కడ నాకే లోటు లేదన్నయ్య. మీరు చూసి చాలా రోజులు అయింది కాబట్టి అలా అనిపించుంటుంది. మీరు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు? నాన్నకుంట్లో బాలేదు, అందుకే వచ్చాను. నాన్నకేమైంది? అసలే హార్ట్ అటాక్ పేషెంట్. బైపాస్ చేయించుకుని ఇంటికొచ్చిన దగ్గర నుంచి అసలు నిన్నే కలవరిస్తూ ఉంటున్నారు. నీకు ఆ జ్ఞాపకాలు లేకపోయినా మాకు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. నిన్ను మేము మర్చిపోలేకపోతున్నాం. నేను వస్తానన్నయ్య. రమేష్తో ఒక మాట చెప్పొస్తాను. రమేష్, నాన్న హాస్పిటల్లో ఉన్నారంట. నన్ను చూడాలని నాన్న అన్నయ్యని పంపించారు. నేను ఆ రోజే చెప్పాను కదా ఆయన కోపం అంతా పోతుందని. మీ నాన్న మీ అన్నయ్య వాళ్ళ నోటికి వచ్చినట్లు తిట్టింది నువ్వు అప్పుడే మర్చిపోయావు కదా? నీకు ఏం తక్కువ చేశాను నేను ఇక్కడ? దానికోసం నేను అనుభవించిన కష్టాలు నీకు అర్థం కాలేదు కదా? వాళ్ళ మీద నీకు ఇప్పుడు అంత ప్రేమ కలిగితే వెళ్ళిపో. కానీ తిరిగి వచ్చేసరికి నేను మాత్రం ఇక్కడ నీకు కనిపించను. ఆయన మాట్లాడింది నేను విన్నాను. నువ్వేం బాధపడకూడదని నేను మాట్లాడలేదు. అన్నయ్య, నాకు తెలుసు నువ్వు రావని. వాణ్ణే పట్టుకుని వేళ్లాడు. ఇకపై మేమొచ్చి నిన్ను పిలుస్తామని నువ్వు మాత్రం ఎదురు చూడొద్దు. నీకు నేను మాత్రం ఉంటే చాలు. ఇకపై మన బిడ్డ కూడా నీకు ఎటువంటి లోటు రానివ్వను. ఇది నీ మీదున్న ప్రేమతో చెప్తున్నాను అనుకో. అందరి మీద కలిగిన వైరాగ్యంతో చెప్తున్నాను. హలో సార్, నేను రమేష్ని. మీరు చెప్పింది చేస్తాను సార్. హలో దీప్తి. రమేష్, నువ్వు బానే ఉన్నావు కదా? మన బాబు తను బానే ఉన్నాడు. బాబే పుట్టాడు కదా? పోలీసులు ఏదేదో అంటున్నారు. అసలు ఏమైంది? మీరు చాలా విషయాలు నా దగ్గర
అవన్నీ తర్వాత చెప్తాను. నిన్ను పిల్లాడిని చూడకుండా ఉండడం నా వల్ల సాధ్యం కావడం లేదు. ఎలాగైనా ఈ రాత్రికి నేను అక్కడికి వస్తున్నాను. రమేష్, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అది వాడిని చూడండి, అటు వైపు చూడండి మీరు. రే రే లేవరా పైకి. వీడేనా? సరిగ్గా చూడండి. ఏయ్ హలో హలో రమేష్. నాన్న, ఏడవకు, ఏడవద్దు నాన్న.